ఎండ్రిని దాగి సత్తురు కొంతమంది పైసలు లేక. మేము త్యాగం చేయలేదా భూములకు? లేక పుక్యానికి అడుగుతున్నామా పైసలు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో ఈ అంకుల్ అనుపురం నుంచి వచ్చారు. 18 సంవత్సరాల నుంచి కూడా ముప్పు గ్రామం నుంచి మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ప్రతిసారి కూడా తిరుగుతున్నాము. మేము జిరాక్స్ సెంటర్ వాళ్ళను బ్రతికించుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది, మరి ఎంత ఎకరాల భూమి గవర్నమెంట్కి వెళ్ళింది, మరి ఎందుకు ఇంకా పైసలు రాలేవు అనే విషయాల గురించి ఒక్కసారి తను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రేవంత్ రెడ్డి సార్కు మేము ముప్పు గ్రామం మాది, అనుపురం మాది గ్రామం. దయచేసి మాకు ఇప్పుడు 18 ఏళ్ళు అవుతుంది ఈ మా ప్రాజెక్టు కట్టి, మాది ఏది అనుపురం మినీ ప్రాజెక్టు కట్టి 18 ఏళ్ళు కావస్తుంది. ఇదివరకు మాకు భూములు వేయిన పైసలు రాలేదు. మరి ఈ పైసలు వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాయా, లేక మీ దగ్గర ఉన్నాయా, లేక గవర్నమెంట్ దగ్గర ఉన్నాయా? మరి ఈ పైసలు ఎందుకు ఇవ్వద్దు? మాకు మేము త్యాగం చేసినాం. ఎందుకు? చెరువు కావాలని త్యాగం చేసినాం. మా భూములన్నీ వేయినాయి. మరి ఎందుకు ఇవ్వద్దు పైసలు? మాకు తిందామంటే తిండి లేదు. ఇప్పుడు మనం తీసుకొచ్చి రోడ్డు మీద వారేసిర్రు. అప్పుడు గత ప్రభుత్వమే రోడ్డు మీద వారేసిర్రు. మీరు వచ్చే ఇస్తారేమనుకుంటే మీరు సుతి ఇస్తలేరు. మరి మేము ఏం చేసుడు? ఏం అడుకొని తిని బతుకమంటావా? పైసలు లేవు. మా భూముల పైసలు మాకు ఇచ్చడానికి మీకు ఏమైంది? మరి ఆ రోజు మేమే రోడెక్కి ఈ భూములు ఇయ్య అంటే నువ్వు చెరువులు ఏడగడుతురు మీరు. ఇవన్నీ ఎటుపోతుండే ఎందుకు మమ్మల్ని ఇట్లా తిప్పలు పెడుతుర్రు అసలు? ఇస్తాను పైసలు, ఈ పెండింగ్ పైసలు, లేకపోతే చప్పుడక మీకు ఇయ్యము ముప్పు గ్రామాలలో కానీ అనుర్రి. అట్లన్నా కానీ అట్టిగా అనవసరంగా మమ్మల్ని తిప్పలు పెడుతుర్రు. రోడ్డు మీద వారేసి పైసలు ఇచ్చిన వాళ్ళు కాదు. మా పుక్యానికి ఇవ్వమంటున్నామా? మా భూముల పైసలు ఇవ్వమంటున్నాం మేము. అరే ఎట్లా సారు మీరు మీరు గెలిచితే ఇట్లా చేయబడుతుంది? గత ప్రభుత్వం అట్లా చేసింది, ఈ ప్రభుత్వం ఇట్లా చేయబట్టే మరి మేము ఎటుపోవుడు? వీటికి 18 ఏళ్ళు అవుతుంది. ఇగో తుక్కులు పడుతున్నాయి. ఈ పేపర్లు తుక్కులు పట్టినాయి. ఇచ్చుడా ఇవ్వకపోవడా ఏదన్నా ఒకటి చెప్పుర్రి. సిరిసుల్లో ఈ కలెక్టర్ ఆఫీస్ కాడ ఏదన్నా ఒకటి చెప్తేనే మరి మేము అయితే ఇస్తా అంటేనేమో అత్తం, లేకపోతే అప్పటికే పోతాం. కొడతా అంటే భయం, ఇస్తా అంటే అదే అన్నట్టు ఇస్తాను, లేకపోతే లేదురి. ఎందుకు గిట్లా మమ్మల్ని అధ్యక్షుడు గావరా మీకు వెళ్తలేవా? కొన్ని కోట్లు అరొక్క ఎమ్మెల్యే సార్లు అరొక్క మండలంలో అరొక్కటి చేసుకుంటుర్రు. మరి మా వెమ్లాడ మండలంలో ఏం లేదు. ఏంటిగా పూలు కడితేనే అయిపోతుందా? పూల మీదనే మేము బతుకుతామా? మా భూములన్నీ పోయినాయి. మేము త్యాగం చేసినాం భూములు. అప్పుడు మాకు ఇంటికో నౌకరు ఇస్తా అన్నాడు. ఇంటికో నౌకరు లేదు. మీకు ఏదన్నా ఒకటి ఉపాధి చేస్తా అన్నాడు. ఉపాధి లేదు. వట్టిగా ఎండలో చస్తున్నాం, రోడ్డు మీద బస్సులో చూసుకుంటా. ఎందుకు ఇట్లా చేసుడు మమ్మల్ని? మాది అనుపురం, వెమ్లాడ దగ్గర. మాదా 2 ఎకరాలు పోయింది. అవి వచ్చినాయి కొన్ని. ఇప్పుడు ఇంటి వెనక జాగలై పైసలు రాలే. 18 గుంటల జాగల పైసలు రావాలి. దాదాపు 6-7 లక్షలు రావాలి. అవి ఎత్తనన్నా కొద్దిగా మేము ఇంత మెరుగైతాం కదా. కొంచెం అమౌంట్ కూడా రాలేదా? మొత్తానికి రాలేదు. అస్సలే రాలే. అవార్డు అయింది చూడండి. ఇగో చూసుకో. అవార్డు అయ్యి ఎప్పుడు 2008 అయింది. అవార్డు 2008 అయి చూస్తే ఇంతవరకు ఈ అవార్డు అయిన పైసలు దిక్కులేవు. అదే ఈ ఏమైనా ఇప్పుడు ఈ జీరెక్స్లు తీసుకుంటా మొత్తం కసిరకుండల వారు ఎత్తురు. తీసుకుపోయి ఇచ్చిన కొద్ది కసిరకుండల వారు ఎత్తురు. ఇక ఎన్న రావాలి? మాకు పైసలు రావు. ఈ జీరెక్స్లలో బతికిచ్చుడు అవుతుంది. మేము అచ్చుడు తిరుగుడు ఏం లాభం? ఇది మమ్మల్ని గోస పెడుతురు ముప్పు గ్రామాలను. కనీసం కొద్దిగానైనా ఆలోచించుకొని మాకు ఇప్పుడు ఆదిశీన్ సార్ వచ్చిండు, మేము ఇస్తాం 5 లక్షలు ఇస్తాం, ఆ సార్ ఒప్పినందుకు మేము ఇస్తాం అన్నాడు. అవి దిక్కులేవు. మా పేయిన భూముల పైసలు అన్న అత్త ఏమంటే అవి దిక్కులేవు. ఎందుకు ఇట్లా నష్టపెట్టబడుతుంది? మేము త్యాగం చేయలేదా భూములకు? లేక పుక్యానికి అడుగుతున్నామా పైసలు? కొన్ని ఇండ్లు ఎండ్రిని దాగి సత్తుర్రు కొంతమంది పైసలు లేక. అట్టిగా పైసలన్నీ ఆన్నే పెట్టుకొని ఏం చేసుకుంటారు? అట్టిగా ఎక్కడోళ్ళు అక్కడ కోట్లు సంపాదించుకుంటా అవుట్ ఆఫ్ ఉల్లాలో పెద్ద బింగులాలు కట్టుకోరు మీరు. మేమేమో ఇక్కడ సత్తం గుడిసెలు వేసుకొని